యూపీ సర్కార్ తీసుకువచ్చిన యాంటీ లవ్ జిహాద్ చట్టం ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యాంటీ లవ్ జిహాదీ చట్టాన్ని బీజేపీ నేతలు స్వాగతిస్తూ ఉండగా విపక్షాలు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లవ్ జిహాద్ పేరుతో కుట్ర పన్ని బలవంతంగా మత మార్పిడికి యత్నిస్తే 20 ఏళ్లు జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తామని యోగి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు లవ్ జిహాద్ కు పాల్పడితే 50,000 రూపాయల జరిమానా లేదా 10 ఏళ్లు జైలు శిక్ష ఉండేది. అయితే బలవంతపు మత మార్పిడికి బ్రేక్ పడటం లేదు అనే విమర్శల నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలని యోగి సర్కారు నిర్ణయించింది. దీనిపై యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ విమర్శలు చేశారు. ఇది ఒక వర్గంపై జరుగుతున్న కుట్ర అని అభివర్ణించారు. యాంటీ లవ్ జిహాద్ బిల్లును తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్వాగతించారు. చాలా రాష్ట్రాల్లో ఈ తరహా కుట్రలు జరుగుతున్నాయన్నారు. యాంటీ లవ్ జిహాద్ బిల్లును తెలంగాణలో కూడా అమలు చేయాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. హిందువులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఆరోపించిన రాజా సింగ్ యోగి సర్కార్ తీసుకున్న యాంటీ లవ్ జిహాద్ బిల్లును వెంటనే తెలంగాణ, కర్ణాటకలో అమలు చేయాలి అన్నారు రాజా సింగ్. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి గారు లవ్ జిహాద్ని ఆపనికి ఒక మంచి చట్టం వాళ్ళు తీసుకొని వస్తున్నారు. అదే చట్టంలో ఎవరైనా లవ్ జిహాదీలు ఇట్లాంటి కేసు చేసి ప్రూవ్ అయితే ఆయనకి ఏమంటారు ఉమ్ర్ ఖైద్ అట్లాంటి శిక్ష పడేలాగా కూడా దాంట్లో ప్రావధానం దాంట్లో పెడుతున్నారు. చాలా మంచి డిసిజన్. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి ఒక్క స్టేట్లో ఈ లవ్ జిహాద్ పేరు పెట్టుకొని హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క స్టేట్లో కొన్ని ప్లేసెస్లో నువ్వు పిల్లలు కనాలే లేకపోతే నీకు చంపేస్తాం 35 పీసెస్ చేసి కూడా పాడేసినారు కదా శ్రద్ధా వాల్కర్ని సూట్ కేసులో ప్యాక్ చేసి పాడేసినారు. చాలా వరకు ప్రతి ఒక్క స్టేట్లో ఈ లవ్ జిహాద్ పేరు పైన కేసులు జరుగుతుంది. అందుకోసమే ఈ యోగి ముఖ్యమంత్రి గారు ఒక మంచి వాళ్ళు డిసిషన్ తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక బిల్ లవ్ జిహాద్ మీద బిల్ తీసుకురావడం కూడా జరిగింది. దాని ప్రకారం 10 ఏళ్ల శిక్ష కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎవరైతే ఇట్లా ఇల్లీగల్ గా కన్వర్ట్ చేసి తర్వాత వాళ్ళను ట్రాప్ చేసి మరి వాళ్ళను పెళ్లి చేసుకొని వదిలిపెడతారో వాళ్ళ మీద చాలా స్ట్రిక్ట్ అన్లాఫుల్ మనకు బిల్ కూడా తీసుకురావడం జరిగింది ఉత్తరప్రదేశ్లో. అదేమంటారంటే ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్ బిల్. దాన్ని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం తెలంగాణలో చూస్తున్నాం ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ముఖ్యంగా రోహింగ్యాస్ మనకి బంగ్లాదేశ్ నుంచి తర్వాత పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి దేశ భద్రత సమగ్రత అఖండతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారో ఇవన్నీ కాక లవ్ జిహాద్ పేర్ల అమ్మాయిలను ట్రాప్ చేసి వాళ్ళకి ఏదో ఒక భ్రమలో పెట్టేసి పెళ్లి చేసుకొని తర్వాత కొన్ని రోజుల తర్వాత వదిలిపెడితే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాతావరణం కూడా రావడం కూడా జరుగుతుంది అన్నట్టు. ఇటువంటి బిల్లును తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.